రాష్ట్రంలోని ఇంటర్ సిలబస్ మార్పుపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. సిలబస్ మార్పుకి సీఎం రేవంత్ ఓకే చెప్పినా ఫైలు ముందుకు కదలడం లేదు. సంస్కరణలపై విద్యాశాఖ సైలెన్స్ తో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పాత సిలబస్ ని చెప్తున్నారు లెక్చరర్లు. ఒకవేళ సిలబస్ మారిస్తే చదివిన చదువంతా వేస్ట్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలుపై సస్పెన్స్ కొనసాగుతుంది. మరో 2 వారాల్లో కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్నా విద్యాశాఖ మాత్రం సైలెంట్ గా ఉంది. సిలబస్ తగ్గింపు, పరీక్షల విధానంలో మార్పులపై విద్యాశాఖ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. వచ్చే నెల జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నా అసలు ఏ సిలబస్ చెప్పాలో తెలియక అటు లెక్చరర్లు, విద్యా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో క్లాసులు మొదలు కాగా పాత సిలబస్ పాఠాలే చెప్తున్నారు. ఇంటర్ సైన్స్ సబ్జెక్టులో 2012లో, ఆర్ట్ సబ్జెక్టులకు 2015లో సిలబస్ ను చివరిసారిగా సవరించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిబిఎస్ఈ సిలబస్ ను అమలు చేయాలని ఇంటర్ బోర్డు భావించింది. దీనిలో భాగంగానే పరీక్షలోనూ 80:20 విధానాన్ని ప్రతిపాదించింది. ఈ కీలక ఫైలుకు ముఖ్యమంత్రి గతేడాది అక్టోబర్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సబ్జెక్టు కమిటీలు కూడా కసరత్తు పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చాయి. కానీ అమలు దగ్గరకు వచ్చేసరికి కథ మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త సిలబస్ ప్రకారం పుస్తకాలు ముద్రించాలని తెలుగు అకాడమీకి బాధ్యతలు అప్పగించినా విద్యాశాఖలోని ఓ ఉన్నత అధికారి కొర్రీలు పెడుతున్నట్లు తెలిసింది. ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఆమోదం ఉన్నా టెండర్ ప్రక్రియ ఎలా జరిగింది వంటి ప్రశ్నలతో ఫైళ్లను వెనక్కి పంపుతున్నట్లు సమాచారం. అధికారులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా తుది ఆమోదం మాత్రం లభించడం లేదు. దీంతో కొత్త పుస్తకాల ముద్రణపై స్పష్టత కరువైంది. విద్యాశాఖ నుంచి స్పష్టత లేకపోవడంతో పలు కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇప్పటికే పాత సిలబస్ తోనే తరగతులను ప్రారంభించేశాయి. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు కొత్త సిలబస్ అంటే ఇప్పటి వరకు చదివిన చదువంతా వృధా అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి కొత్త పుస్తకాలు రావాల్సి ఉన్నా ఇప్పటికీ విద్యాశాఖ ఉన్నత అధికారుల నిర్లక్ష్యంతో అది ఆమోదానికి నోచుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు వద్దంటే ఇప్పటికే తెలుగు అకాడమీ ప్రింట్ చేసిన పుస్తకాల పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలైంది. మరో 15 రోజుల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఉన్నత అధికారులు ఓకే చెప్తే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలకు వీటిని పంపించరు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే పుస్తకాల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 80:20 విధానంపై క్లారిటీ కరువైంది. ప్రస్తుతం ఇంగ్లీషు సబ్జెక్టులో మాత్రమే ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లో ఉంది. ఇందులో 80 మార్కులకు థియరీ కాగా 20 మార్కులు ఇంటర్నల్ కు కేటాయించారు. ఇకపై అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే విధానం కొనసాగించాలని ఇప్పటికే సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే సిలబస్ లో మార్పులు చేశారు. అయితే సిలబస్ మార్పుపైనే క్లారిటీ లేకపోవడంతో ఈ కొత్త విధానంపైన అయోమయం నెలకొంది.